నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు రావిపాడులో జరుగుతున్న అమలోద్భవి మాత ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమం. పల్నాడులోని రావిపాడులో అమలోద్భవి మాత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, అక్షరం దిద్దింది ఇక్కడే, పుస్తకం పట్టింది ఇక్కడే. అమ్మను ఎలాగైతే మర్చిపోలేమో, నాకు చదువు నేర్పిన అమలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను అని డాక్టర్ పెమ్మసాని అన్నారు. ఒక పిల్లవాడు ఎదిగే క్రమంలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయన్నారు. అమెరికాలో ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించిన, డాక్టర్గా సేవ చేస్తున్నా, రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నా నా ఉపాధ్యాయులు నాకు నేర్పిన క్రమశిక్షణ, విలువలే అందుకు మూల కారణాలని నమ్ముతున్నానని పెమ్మసాని అన్నారు. చిన్నప్పుడు ఎంత పద్ధతిగా పెరిగితే ఎదిగాక సమాజానికి అంత విలువ ఇస్తాం అనేది నేర్చుకున్నానని, చదువుల కోసం వారి కుటుంబాలను వదిలి మరీ మా టీచర్లు చెప్పిన పాఠాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. బుర్రిపాలెం, రావిపాడు, పల్నాడుతో పాటు యావత్ ఉమ్మడి గుంటూరు జిల్లా గర్వంగా తలెత్తుకునేలా నా ప్రవర్తన, నా నడవడికగానే ఉంటాయని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం రావిపాడానికి ఈ గ్రామానికే కాకుండా మీరు నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, అక్షరం దిద్దింది ఇక్కడే, పుస్తకం పట్టింది ఇక్కడే. అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేమో, నాకు చదువు చెప్పిన అమ్మలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లవాడికి పెరిగేటప్పుడు, చిన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు మనిషిని ఎప్పటికీ గుర్తుండే విధంగా చేస్తాయి. నేను ఈరోజు అమెరికాలో ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించానన్నా, డాక్టర్గా సేవ చేస్తున్నానన్నా, అదేవిధంగా రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నానన్నా కూడా చిన్నప్పుడు వీరు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఒక మూల కారణమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వీరు సమాజ సేవస్సు కోసం వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు, వారి త్యాగాలు, అదే 4 గోడల మధ్య జరిగినటువంటి ప్రార్థనలు, ఇవన్నీ చూసుకుంటూ పెరిగిన వాడిని. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏది ఇస్తే మనం పెద్ద అయిన తర్వాత సమాజానికి తిరిగి ఇస్తాం. నాకు ఆ రోజు మీరు ప్రేమను పంచారు, మంచి చదువు నేర్పించారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైన అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు. ఈరోజు వస్తే తప్పనిసరిగా నా చేతిలో ఉన్నవి అన్ని, నేను యాక్చువల్గా 2014లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ రోజున 24లో పోటీ చేయాల్సి వచ్చింది. అది కూడా ఇక్కడి నుంచి చేద్దాం అనుకుంటే మరి బ్రహ్మరాతేమో కానీ గుంటూరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా. ఈ రోజు కూడా చూస్తే
నేను మాచర్లలో కూడా కొన్ని రోజులు చదువుకున్నా. ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇప్పటివరకు చేసింది తక్కువ, సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. తప్పనిసరిగా మీ ఎంపీ గారితో కలిసి, మీకు కూడా ఒక మంచి డైనమిక్ ఎంపీ ఉన్నాడు కృష్ణ. చాలా అంటే గత 5 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు పద్ధతి ప్రకారం. తనతో కలిసి నా శాఖల దగ్గర కానీ ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది ఈ రోజున. పట్టణంలోని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా స్థానిక చిన్నవారు పార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో చిన్నపిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం, దానివల్ల వస్తున్న అనర్థాలను అమ్మా సుధీర్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక స్కిట్ను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారు. అదేవిధంగా పలు పాటలకు డ్యాన్స్లను ప్రదర్శించారు. ఆటిజంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ ఏంజల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రీచర్డ్స్ బాబు, డాక్టర్ వెంకట్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. కానీ మైల్డ్ అలోస్టిక్ సింటమ్స్ ఉన్నాయి. అంటే ఏం డాక్టర్? న్యూరోలాజికల్ డిజార్డర్ అంటారు దీన్ని. దానివల్లే బాబు అలా ఉండటానికి కారణం. మరి ఇది తగ్గుతుందంటారా డాక్టర్? భయపడాల్సిన పనేం లేదు. థెరపిస్ట్ ద్వారా మీ బాబు రికవరీ అయిపోతాడు. ఎక్కువ శాతం పిల్లలకు మొబైల్స్ చేతికి ఇవ్వటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్పక మామూలు పిల్లాళ్ళ మారిపోతాడు. ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం దీని గురించి అవగాహన కల్పించడానికే. ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ అవడం, అలాగే మాటలు రాకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, ఈ కేసెస్ మేము ఎక్కువగా చూస్తున్నాము. ప్రతి 8 మంది పిల్లల్లో 2 నుంచి 3 పిల్లల వరకు ఆటిజం డయాగ్నోస్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవేర్నెస్ అనేది పెంచి అవగాహన జనాల్లో తీసుకొచ్చి పిల్లలతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి, పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో చూపించడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సుధీర్ స్టూడియో వాళ్ళకు కూడా. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వచ్చిన డాక్టర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. మాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వచ్చింది. థ్యాంక్ యూ. ఇటువంటి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించిన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చిన్నపిల్లల్లో కానీ కాకుండా పెద్దవాళ్ళలో కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేసేసి చక్కగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తర్వాత కాలంలో తెలియడానికి వీళ్ళు డైరెక్ట్గా మీకు ఇక్కడ కార్యక్రమం చేసి చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఇచ్చేసిన వల్ల వాళ్ళ పని వాళ్ళు జరుగుతుంది అనుకున్నారు. చిన్నపిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయి తర్వాత సైకలాజికల్గా, ఫిజికల్గా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. మాకు ఇటువంటి పేషెంట్లు చాలామంది వస్తున్నారు. దానికి కారణం పెద్దవాళ్ళు వాళ్ళకి ఫోన్ ఇవ్వడమే. అలా కాకుండా వాళ్ళకి కొంత టైం వాళ్ళకి స్పెండ్ చేసి చిన్నపిల్లలకి వాళ్ళకి ఆటలకి సంబంధించిన కానీ కొత్త కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చిన్న విరామం.